లోక్సభ ఎన్నికల్లో సంజయ్ని విజయం కోసం నరేంద్రుడు రాజన్న దర్శనానికి వస్తున్నాడు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఎట్లా కొనసాగుతుంది మోడీ సభ పర్యటన వివరాలు, లోక్సభలో ఎట్లా దూసుకెళ్తున్నారు, మనతో మాట్లాడడానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మనతో ఉన్నారు. సంజయ్ ఉన్నారు. చెప్పండి, మోడీ సాక్షాత్తు మీకోసం వస్తున్నారు. వేములవాడ రాజన్నకి మొదటిసారిగా వచ్చిన ప్రధానమంత్రిగా చరిత్రలోకి ఎక్కుతున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు, మీరు ఎట్లా ఫీల్? గతంలో ఏ పార్టీలు కూడా వేములవాడకు స్వామివారి దర్శనానికి ప్రధానమంత్రి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు మేం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని చెప్పి కోరుకున్నారు తప్ప ఇటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ఇవాళ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాళ్ళ మోడీ గారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మేము పర్సనల్ గా రిక్వెస్ట్ చేసినాం, స్వామివారి ఆశీర్వాదం మీకు ఉండాలి సార్, దక్షిణ కాశీది చాలా పవర్ఫుల్ టెంపుల్, మీరు దర్శనం చేసుకోవాలి, ఇక్కడ మా కార్యకర్తలకు మార్గదర్శనం చేయాలని చెప్పిన తర్వాత తప్పకుండా వస్తా అని చెప్పి రేపు ఉదయం 8వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకే వారు స్వామివారి దర్శనం చేసుకొని వేములవాడలో అక్కడ నుంచి బాలనగర్ కోర్టు గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కాబట్టి ఎండాకాలం అన్ని ఏర్పాట్లు చేస్తాం, వాటర్ ఫెసిలిటీ కానీ కూలర్స్ కానీ అన్ని ఏర్పాట్లు మేము చేస్తాను. పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే అవకాశాన్ని బట్టి ఆ స్థాయిలో ఏర్పాట్లు చేస్తాను. చేరికలు కొనసాగుతున్నాయి ఒకవైపు, మరొక వైపు మీరు సభలు బహిరంగ సమావేశాల్లో పాల్గొంటూ షెడ్యూల్ అంతా కూడా బిజీగా గడుపుతున్నారు. లోక్సభకి ఎన్నికలకి చాలా దగ్గర సమయం ఉంది. ఎట్లా కోఆర్డినేట్ చేస్తున్నారు? అనేక మంది మాకు అనుభవం ఉన్న కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా చాలా మంది ఇక్కడి నుంచి పోయి సమయం ఇచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంది. ప్లస్ మా కార్యకర్తలకు కష్టపడేటువంటి మన ఆలోచన ఉంది, అనుభవం ఉంది. కాబట్టి కార్యకర్తలందరూ పోలింగ్ బూత్ల వారిగా మాకు ఆల్రెడీ కమిటీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఇంటికి కనీసం 6 సార్లు తిరగాలని చెప్పి మొదటిని ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి ఇలా మొదటి నుంచి కూడా ఇప్పటికీ 3 సార్లు పూర్తయింది. ఇంకా 2 సార్లు మేము ప్రతి ఇంటికి తిరగాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మోడీ గారి బహిరంగ సభ తర్వాత కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. అంటే మేము చేసినటువంటి అభివృద్ధి, మోడీ గారిని ఎందుకు ప్రధానమంత్రి చేయాలి, ఇలా మాకు ఎందుకు ఓటేయాలి అనేటువంటి ఆలోచనతో తిరిగే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నది, ప్రజలందరూ కూర్చున్నది మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే, చేసి తీరాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలు మాకు పూర్తి మద్దతు చెప్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదంతో తప్పకుండా భారీ మెజార్టీతో గెలుతామన్న నమ్మకం మాకు ఏర్పడింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో మీ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి గత ఎన్నికల సమయంలో తాలిబొట్టు అమ్మి నామినేషన్ వేసిన అన్నటువంటి సంజయ్ కుమార్ కి 1000 కోట్ల ఆస్తులు ఎక్కడి అని ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన సిగ్గు లజ్జ ఉంటే రావాలి, ఆయన ఉంటే రావాలి. ఇష్టమైన ఆరోపణలు చేస్తే ప్రజలు ఉరికిచ్చి కొడతారు. ఇండోలైన్ ఏడో వీకెండ్ మరి నీ ప్రభుత్వం ఉంది కదా, విచారణ చేయి నీ దమ్ముంటే, లేకుంటే నాకు చేత కాదు, నేను ఇట్నే అప్పుడప్పుడు మురుగుతా ఆయన జోకర్ లెక్క చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జోకర్ లెక్క చూస్తున్నారు. ఆయన మహిళల గురించి మాట్లాడితే నాకు 3 పిల్లలు, 3 మహిళలే, నాకు మా భార్య మహిళనే, మా అన్న బిడ్డలు మహిళలు గిదా. అసలు నువ్వేం చేసినావు చెప్పరాదు. ఇప్పుడు నా మీద ఆరోపణ చేసిన విచారణ చేయి, నువ్వు విచారణ చేయి. కూడా ఒక ప్రకటన చేసిండు సిబిఐ విచారణకి. అంటే ఏమంటారు అంటే, ఎవరు ఆరోపణ చేసినా కూడా, ఈ ఫాల్స్ ఆరోపణలు ఎవరు చేసినా కూడా మీరు సిబిఐకి లెక్క రాయండి, నేను కూడా వస్తా. లేకుంటే ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది కదా, సిట్టింగ్ జడ్జికి లెక్క రాయండి, విచారణ జరపండి. ఎవరెవరు అక్రమంగా సంపాదించాడు, ఎవరెవరు ఎవరు ఆస్తుపాస్తులు ఏంది, ఎవరి బినామీ ఆస్తులు ఏంది, అన్నిటికీ మీరు సిద్ధమైతే రండి మీరు, లేకుంటే అన్ని మూసుకొని ఇంట్లో ఉండాలి. అసలు నీకు ఎందుకు కొట్టాలి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నీకు ఎందుకు కొట్టాలి? నువ్వు ఎవరు అసలు కౌన్ కిస్కా కానీ నీకు ఎందుకు కొట్టాలి? నిన్ను ఎవరైనా గుర్తుపడతారా? టవర్ సర్కిల్ పడితే నిన్ను ఎవరైనా ఒక్కరైనా కనీసం గుర్తుపడతారా? అక్కడ ఒక ఆటో కార్మికుడు గుర్తుపడతాడా, ఒక రిక్షా కార్మికుడు గుర్తుపడతాడా, ఒక షాప్ వ్యాపారస్తు గుర్తుపడతాడా, ఒక కస్టమర్ గుర్తుపడతాడా? నేను ఎవరు గుర్తుపడతారు? నేను ఎవరు గుర్తుపడ్డారు? నువ్వు కరీంనగర్ గురించి ఈరోజు రాలే, ఈరోజు పట్టించుకోలే, ఒక ఉద్యమం చేసినోని కాదు. ఎన్నికలప్పుడు వర్షం పడితే ఉసిరిలు వచ్చినట్టు అప్పుడప్పుడు అంతమంది ఎప్పుడు వచ్చినట, ఎన్నికలప్పుడు టక్కన నామినేషన్ వేస్తాడు పీక్తారు అయిపోయి మళ్ళీ ఆడియా. అంటే దానికోసమా ప్రజలు ఓట్లేసేది? నువ్వు సంపాదించిన ఆస్తులు వచ్చి ఎన్నికలు ఖర్చు పెడతారా నీకు ఓట్లేసేది? మళ్ళీ చేస్తున్నావు, మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలని ప్రయత్నం. నీది 3వ ప్లేస్ రాసి పెట్టుకుని, నీది 3వ ప్లేస్, 2వ ప్లేస్ కోసం మీరు ఇద్దరు కొట్లాడుతున్నారు. కానీ నీకు ఎందుకు కొట్టేస్తారు? నువ్వు ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పరాదు? ప్రజలకు సమస్యలు కొట్లాడే కేసులు ఎన్ని మీద నువ్వు ఎన్నిసార్లు చేరుకొని చెప్పరాదు? సరే వేరే కేసులో వేరే వస్తున్నా తెలియదు. మరి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి, టిపిసిసి అధ్యక్షుని హోదాలో పలు బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు.
పాల్గొన్న ప్రతిసారి ఆయన ఒక సింబల్ తీసుకుంటున్నారు. తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు అని ఆ గుడ్డును ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు మీరే సింబల్ అంటారు కదా, కాంగ్రెస్ ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ భస్మాసురు వస్తామా గాడిది గుడ్డు సింబల్ అని చెప్పండి. రేపు బ్యాలెట్ లో అదే చూస్తారు, బ్యాలెట్ లో గాడిది గుడ్డు కావడుతున్నా ఓటేస్తారు ప్రజలు, లేకుంటే ఓటేరారు. బట్ ఆ గాడిది గుడ్డు మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇస్తాను గాడిది గుడ్డు ఇచ్చిందని మాత్రం చూసుకుంటారు కాదు. కానీ ఫస్ట్ 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి. 2,500 రూపాయలు ఇచ్చిరా, 4,000 రూపాయలు మహిళలకి ఆసరా పెన్షన్ ఇచ్చిరా, 15 రూపాయలు రైతు భరోసా ఇచ్చిరా, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చిరా, తులం బంగారం ఇచ్చిరా, 2 లక్షల రుణమాఫీ ఇచ్చిరా, 500 బోనస్ ఇచ్చిరా, కటింగ్స్ లో కూడా పంట కొన్నారా, 5 లక్షల రూపాయలు ఇల్లు జాగ్రత్తలోకి ఇచ్చిరా, అన్నిటి మీద ఇలా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇచ్చిరా, ఆరోగ్యశ్రీ బకాయిలు ఇచ్చిరా, ఇవన్నిటి మీద ప్రజలు చర్చించుకుంటున్నారు. కానీ మెజార్టీ సీట్లు సాధించబోతున్న భయపడే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా దిగజారి కింది స్థాయి వరకు కూడా అందరూ కూడా ఈ విధంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ గదే గాడి గుడ్డే మిగులుతున్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. ప్రధానమంత్రి మోడీ మనస్సులో సంజయ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పేసి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై మీ మీద కామెంట్ చేయడం జరిగింది. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నా, ర్యాలీ చేశాను, పాదయాత్ర చేసిన అని చెప్పాడు. నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా వేదిక మీద పిలిచి ప్రజా సంగ్రామ యాత్ర చేసిన తీరును ఒకసారి వివరించాలని చెప్పి నేను పూర్తి వివరించిన తర్వాత నేను కూడా ప్రజా సంగ్రామ యాత్ర గురించి నేను ఎంక్వైరీ చేసి తెలుసుకుని నేను వీడియోలు చూసిన. అది మామూలు యాత్ర, చాలా బ్రహ్మాండమైన యాత్ర. ఈ యాత్రను అందరూ అన్ని రాష్ట్రాల అధ్యక్షులు వెళ్ళి చూసి రావాలి, టీమ్స్ పంపాలి, పంపించి ఏ విధంగా యాత్ర సాగుతుందో తెలుసుకొని మీ ప్రాంతాల్లో యాత్రలు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత అన్నమలై గారు ప్రత్యేకంగా నాతో మాట్లాడి వాళ్ళ టీం పంపించి వాళ్ళ ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాం, ఏ విధంగా యాత్ర కొనసాగుతుందో తెలుసుకున్న తర్వాత వారు యాత్ర చేయడం జరిగింది. ప్రజా సంగ్రామ యాత్ర కంటే ఎక్కువ బ్రహ్మాండమైన యాత్ర వాళ్ళు చేసేవారు. నిరంతరం యాత్ర చేస్తూ వాళ్ళ తమిళనాడులో ఏమి లేని తెలియని తమిళనాడులో వాళ్ళ పార్టీని ప్రభుత్వం ఏర్పడే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి అన్నమలై గారు. కాబట్టి వారు చేసినటువంటి ఫైట్ మామూలు ఫైట్ కాదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వారి యాత్ర కానీ నా యాత్ర కానీ నరేంద్ర మోడీ దృష్టిలో ఉంది కాబట్టి వారు తప్పకుండా పనిచేసే కార్యకర్తలు ప్రోత్సహిస్తారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో ఏ వర్గానికి చెందిన వాళ్ళు అధికంగా మీకు మద్దతు ఇచ్చే అవకాశం? అది ఈ వర్గము ఆ వర్గం ఉండదు, అన్ని వర్గాలు యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, ఉద్యోగ ఉపాధ్యాయులు కానీ, కార్మికులు కానీ, వాళ్ళ చిన్న పెద్ద ముసలి ముత్క తేడా లేకుండా అందరూ కూడా వాళ్ళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, కరీంనగర్లో బండి సంజయ్ ఎంపీ గెలిపించాలని చెప్పి ఆలోచనతో ఉన్నారు. ఎట్టిపోయి ఇంకెప్పుడు వస్తుంది 13వ తారీఖు, ఎప్పుడు మేము పువ్వు గుర్తు మీద ఓటేయాలని చెప్పి ఎదురు చూసే పరిస్థితి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ లో ఉంది. అన్ని జెండాలు పక్కబెట్టారు. బండి సంజయ్ ని గెలిపించడమే ఎజెండా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఎజెండాగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు.